ఫ్రెండ్ ప్రైస్ యాక్షన్ ఛానల్లో మీ అందరికీ స్వాగతం. ప్రతి మనిషికి కూడా ఏంటంటే అప్ అండ్ డౌన్స్ కామన్గా ఉంటాయి. మార్కెట్ ఎవరికైనా ఒకటే, నాకైనా మీకైనా ఇంకొక పెద్ద ఇన్స్టిట్యూషన్కైనా ఒకటే. ఆల్ టుగెదర్ ఏంటంటే మనం కొన్ని ప్యాటర్న్స్ అనేవి మార్కెట్లో రిపీట్ అవుతూ ఉంటాయి. వాటిని మనం ఎంత ట్రస్ట్ చేయగలం అనేది మన బ్యాక్ టెస్ట్ అండ్ మన ఎక్స్పీరియన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇక్కడ మనం చూసినట్లయితే ఈరోజు కొన్ని ట్రేడ్స్ తీసుకున్నాం, దాంట్లో కొన్ని స్టాప్ లాస్ పోయినాయి, కొన్ని మంచి ప్రాఫిట్ అనేది వచ్చినాయి. ఎస్పెషల్లీ ఈరోజు పుట్టు గురించి మాట్లాడాలి. ఈ పుట్టుని మనం ఎందుకు కన్సిడర్ చేసుకున్నాం, ఇది ఎందుకు అంత ఇంపార్టెంట్ అనేది చూద్దాం. సో ఎర్లీ మార్నింగ్ మనం చూసినట్లయితే ఫ్రెండ్స్, పుట్టు ప్రీమియం ఇక్కడ 100 దగ్గర మొదలైంది. ఇది గ్యాప్ డౌన్ అయింది, డైరెక్ట్గా గ్యాప్ డౌన్ అయ్యి స్ట్రాంగ్గా మార్కెట్ అనేది పైకి వెళ్ళడం అనేది జరిగింది. వెళ్ళి ఓవరాల్గా మనం అబ్జర్వ్ చేస్తే 320 దగ్గర మార్కెట్ అంటే పుట్ ప్రీమియం అనేది స్ట్రగుల్ అయింది. అక్కడి నుంచి సెల్లర్స్ రావడం జరిగింది. బట్ ఇన్ బిట్వీన్ ఏంటంటే మనకి ఒక ప్రైస్ యాక్షన్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ ఒక స్ట్రాంగ్ అప్ సైడ్ మూవ్ వెళ్ళింది, దాని తర్వాత డౌన్ సైడ్ మూవ్, మళ్ళీ అగైన్ అప్ సైడ్ మూవ్, అగైన్ డౌన్ సైడ్ మూవ్. అక్కడి నుంచి కూడా ఒక స్ట్రాంగ్గా ఈ ప్రీవియస్ ఏదైతే స్ట్రక్చరల్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఉన్నాయో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇది ఒక రెసిస్టెన్స్ పాయింట్. ఓకే ఫ్రెండ్, ఇది ఒక రెసిస్టెన్స్ పాయింట్, ఇది రెసిస్టెన్స్ పాయింట్. ఈ రెసిస్టెన్స్ పాయింట్లన్నింటిని కూడా బ్రేక్ చేసుకుని పైకి వెళ్ళి 320 దాకా వెళ్ళి మళ్ళీ మనం నెక్స్ట్ అబ్జర్వేషన్ చేస్తే మనకి ఇక్కడ ఎక్కడైతే ప్రీవియస్గా ఈ ప్రైస్ అంటే లైక్ 168 170 ఇన్ బిట్వీన్ ఏంటంటే సపోర్ట్ తీసుకుందో అదే ప్రైస్లో మనకి ట్రేడింగ్ అనేది జరిగింది. అక్కడ నుంచి కూడా మార్కెట్ అనేది మళ్ళీ బౌన్స్ అవటం అనేది మనకి కనిపిస్తుంది. అయితే ఫ్రెండ్స్, ఇది ఒకసారి కాదు, మనం అబ్జర్వ్ చేస్తే మల్టిపుల్ టైమ్స్ మనకి ఇదే జోన్లో అంటే ఇదే లెవెల్లో మార్కెట్ రావటం, అక్కడ నుంచి కూడా బయర్స్ అనేవాళ్ళు ఎంటర్ అవ్వటం. ఓకే, లేదు అంటే దీన్ని మనం షార్ట్ రికవరీ అని కూడా అనవచ్చు. ఎవరైతే షార్ట్ చేశారో వాళ్ళు ఇక్కడ రికవరీ చేయటం అనేది స్టార్ట్ చేయటం జరిగింది. దీన్నే ఒకసారి మనం ప్రైస్ నిఫ్టీ ఇండెక్స్ మీద అబ్జర్వ్ చేద్దాం ఫ్రెండ్స్. చూడండి, రివర్స్లో ఉంటుంది సేమ్. ఓకేనా, చూడండి మనకి ఇక్కడ రెసిస్టెన్స్ లెవెల్ ఉంది. ఓకే, అదేవిధంగా డౌన్ సైడ్ వచ్చేసరికి మనకి ఈ పాయింట్ దగ్గర మనకి సపోర్ట్ అనేది ఉంది. ఓకే, మేజర్ సపోర్ట్ వచ్చేసరికి మనకి 34,650 దగ్గర ఉంది. చూస్తే ఈ ప్రైస్ దగ్గర మనం చూడండి రిజెక్షన్ అనేది జరిగింది, మార్కెట్ అక్కడి నుంచి డ్రాప్ అయింది. దాని తర్వాత ఆల్మోస్ట్ అదే జోన్కి వెళ్ళింది, మళ్ళీ అదే ఆల్మోస్ట్ ఆ జోన్కి అనేది వెళ్ళింది. ఇక్కడ రెసిస్టెన్స్ లాగా ఉంటే మనకి పుట్లో ఏమైందంటే సపోర్ట్ లాగా ఉంది. ఫైన్. సో ఇక్కడ క్లియర్గా అండర్స్టాండ్ చేసుకోవాల్సింది ఏంటంటే మనం నిఫ్టీ బ్యాంకు డే యొక్క హై అనేది బ్రేక్అవుట్ చేయలేదు. ఒకవేళ వాళ్ళ దగ్గర స్ట్రెంగ్త్ అనేది ఉంటే డెఫినెట్గా ఈ లెవెల్ని బొంబార్డ్ చేసి అక్కడ నుంచి కూడా బ్రేక్అవుట్ కోసం ప్రయత్నం చేయటం అనేది జరుగుతుంది. వీళ్ళ దగ్గర ఓపెనింగ్ నుంచి కూడా మార్కెట్ కిందకు వచ్చి లాట్స్ ఆఫ్ కన్సాలిడేషన్ అనేది జరిగింది ఇక్కడ. ఫైన్. మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ థర్డ్ వేవ్లో చూడండి, ఇక్కడ థర్డ్ స్వింగ్లో ఇది ఫస్ట్ స్వింగ్, సెకండ్ అండ్ థర్డ్, దాని తర్వాత ఇది ఫోర్త్ స్వింగ్లో మనకి ఇక్కడ రెసిస్టెన్స్ ఏదైతే ఉందో రెసిస్టెన్స్ లెవెల్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు మార్కెట్ ఇమీడియట్ రిజెక్షన్ అనేది జరిగింది. బట్ అక్కడ నుంచి మార్కెట్ కిందకు వెళుతుందా లేదా అనేది మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఒక సింపుల్ టెక్నిక్ అనేది మనం యూస్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి, ఈ ట్రెండ్ లైన్ అనేది మనం జనరల్గా అందరూ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు, చూస్తుంటారు ట్రెండ్ లైన్స్ అనేవి. ఇక్కడ చూడండి, మార్కెట్ మనకి ఈ స్వింగ్ లో నుంచి ఆ నెక్స్ట్ స్వింగ్ లోకి ఒక ట్రెండ్ లైన్ అనేది డ్రా చేసుకున్నప్పుడు ఇక్కడ ప్రైస్ యాక్షన్ మీద ఫోకస్ చేస్తే కొద్దిగా లిటిల్ బిట్ జూమ్ అనేది చేసుకుందాం ఫ్రెండ్స్. చేస్తే మనకి బ్రేక్ డౌన్ అయిన తర్వాత అంటే క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత మళ్ళీ మార్కెట్ పైకి వెళ్ళి రిజెక్షన్ అనేది జరిగింది. సేమ్ పాయింట్ దగ్గర మనం ఏమిటంటే పుట్ అనేది తీసుకోవటం అనేది జరిగింది ఫ్రెండ్స్. ఓకే, ద సేమ్ పాయింట్ దగ్గర మనం పుట్ అనేది తీసుకోవడం జరిగింది. ఇక్కడ చూడండి, మనం ఒక ట్రెండ్ లైన్ అనేది డ్రా చేసుకుంటున్నాం. ఇప్పుడు సేమ్ అక్కడ బ్యాంక్ నిఫ్టీలో కింద నుంచి పైకి డ్రా చేసుకుంటే ఇక్కడ పైనుంచి కిందకి అనేది డ్రా చేసుకున్నాం. ఎందుకంటే మనం మార్కెట్ పడుతూ ఉంది కాబట్టి మనం పుట్ ఆప్షన్ బై చేసుకోవచ్చు. సెకండ్ ఏంటంటే కాల్ ఆప్షన్ అనేది షార్ట్ చేసుకోవచ్చు. సేమ్ ప్రైస్ని మనం అబ్జర్వ్ చేస్తే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి మనకి ఈ లెవెల్ అనేది బ్రేక్ డౌన్ జరిగింది. ఇక్కడ కీ రివర్సల్ అని ఎందుకు అంటున్నామంటే మనకు మొమెంటం షిఫ్ట్ అనేది కనిపించింది. నాట్ ఓన్లీ దట్, ఇక్కడ లోయెస్ట్ లో అంటే డే లోని బ్రేక్అవుట్ అంటే చేయలేకపోయింది కిందకి బ్రేక్ డౌన్. ఓకే, నెక్స్ట్
మనకి ఏదైతే ఇక్కడ ఒక ప్రైస్ జోన్ ఉందో 165 170 ఆడ్ లెవెల్స్, అదే లెవెల్లో మనకి చూడండి ఈ క్యాండిల్ని మనం పర్టికులర్ క్యాండిల్ని అబ్జర్వ్ చేసినట్టయితే స్ట్రాంగ్గా జూమ్ చేసి చూద్దాం. స్ట్రాంగ్గా రిజెక్షన్ అనేది జరిగింది ఫ్రెండ్స్. ఓకే, ఈ క్యాండిల్ రిజెక్షన్ జరిగింది. ఇది ఫస్ట్ టైమే కాదు, సెకండ్ టైం కూడా మనకి మళ్ళీ ఒక హ్యామర్ అనుకోవచ్చు దీన్ని. ఒక ట్రెండ్ రివర్సల్ ప్యాటర్న్ అనమాట. మార్కెట్ ఎప్పుడైతే డౌన్ ట్రెండ్ అనేది స్టార్ట్ అయిందో ఒకసారి రిజెక్షన్ జరిగిందనుకోండి, జనరల్గా ఏంటంటే దీన్ని మనం రివర్సల్ ప్యాటర్న్గా తీసుకుంటాము. బట్ ఫస్ట్ టైమే కాదు, సెకండ్ టైం కూడా అదేవిధంగా జరిగింది. జరిగిన తర్వాత చూడండి మనకి బ్యూటిఫుల్గా ఏంటంటే మనం ఇక్కడ ఎంట్రీ తీసుకోవచ్చు ఫ్రెండ్స్. దిస్ ఈజ్ అవర్ ఎంట్రీ. ఓకే, మనం ఎగ్జాక్ట్గా ఈ పాయింట్ దగ్గర ఎంట్రీ అనేది అప్డేట్ చేసుకున్నాం. ఓకే, నేను ట్రేడ్ తీసుకున్న తర్వాత అప్డేట్ చేయడం జరుగుతుంది కాబట్టి 1 మినిట్ అటు ఇటు జరగచ్చు, దట్స్ ఓకే. బట్ కాంటెక్స్ట్ అనేది మనం అబ్జర్వ్ చేస్తే ఫ్రెండ్స్, ఇక్కడ ఈ క్యాండిల్ బ్రేక్అవుట్ జరిగి మళ్ళీ ఏం చేశారంటే పుల్ బ్యాక్ అనేది తీసుకుని ఎక్కడైతే బ్రేక్అవుట్ జరిగిందో ఓకే అదే ప్రైస్కి వచ్చి అక్కడి నుంచి కూడా మళ్ళీ చూస్తే ఈ రెండు క్యాండిల్స్ కూడా ఫ్రెండ్స్ మనకి ట్రెండ్ రివర్సల్ క్యాండిల్స్. ఓకే, ఇది ఇన్వర్టెడ్ హ్యామరు, ఇదేమో హ్యామర్. ఓకే, ఈ మార్కెట్ ఒక డ్రాప్ అనేది జరిగింది, పైనుంచి సెల్లింగ్ ప్రెషర్ అనేది వచ్చింది. బట్ ఈ పాయింట్ దగ్గర మళ్ళీ ఏంటంటే వీక్ అయిపోయారు ఎవరు సెల్లర్స్. అక్కడ నుంచి ఒక స్ట్రాంగ్ మూవ్ అనేది రావడం జరిగింది. బట్ ఇంట్రాడే వోలటిలిటీ అనేది చాలా హ్యూజ్గా పెరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ చూస్తే మనకి ఒక ఆప్షన్లో 35 పాయింట్స్ మూవ్ అనేది జరిగింది. ఇది ఫస్ట్ క్యాండిల్లో. మన సెకండ్ క్యాండిల్లో చూసినట్లయితే ఆల్మోస్ట్ 65 క్యాండిల్. సో ఆల్ టుగెదర్ ఏంటంటే ఫ్రెండ్స్ మనకి ఒక మంచి మొమెంట్ అనేది మనం క్యాప్చర్ చేయగలిగాం. సో ఇకపోతే అబ్జర్వ్ చేస్తే ఫ్రెండ్స్ మనకి ఇది ఒక సప్లై జోన్ అనమాట. అంటే ఎప్పుడైతే ప్రైస్ ఈ లెవెల్ అనేది రీచ్ అవుతుందో అంటే రెసిస్టెన్స్ అనుకోవచ్చు. ఈ రెసిస్టెన్స్ లెవెల్ అనేది రీచ్ అయినప్పుడు ఏంటంటే ప్రాఫిట్ బుకింగ్ అనేది చేసుకుంటున్నారు. ఓకే, అందుకే ఆప్షన్ ఎప్పుడు కూడా బయింగ్ చేసేటప్పుడు మొమెంటంలో మనకి ఎలా మూవ్ అవుతుంది ఫ్రెండ్స్, ఇమీడియట్గా ప్రీమియం అనేది కొంత డికే అవుతుంది. సో ఎప్పుడు కూడా ఈ ప్రైస్ దగ్గర బై చేయడానికి ట్రై చేయాలి. ఓకే, మొమెంటాన్ని ఎప్పుడు కూడా నేను ఇంత పెద్ద క్యాండిల్ వచ్చింది బై చేద్దామని టాప్లో బై చేస్తే మనం 310 దగ్గర బై చేస్తే మళ్ళీ లోపలికి వచ్చేసరికి 255 మనకి ఇక్కడ రిస్క్ అనేది పెరిగిపోతూ ఉంటుంది. ఓకే, అందుకే కొద్దిగా కూల్ ఆఫ్ అనేది జరుగుతుంది మార్కెట్లో. ఇట్లా మూవ్ అయిన తర్వాత కొద్దిగా కూల్ ఆఫ్ అనేది జరిగింది. ఈ పాయింట్ దగ్గర మనం ఎంట్రీ అనేది తీసుకోగలిగితే బెస్ట్ ఎంట్రీ అనేది మనకేంటంటే రిస్క్ అనేది చాలా తక్కువగా ఉంటుంది, రివార్డ్ అనేది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో మనం ఈ పాయింట్ దగ్గర అప్డేట్ చేసుకున్నాం. రఫ్గా 190 అనుకుంటే మనకి ఒక మంచి ప్రాఫిట్ అనేది రావటం అనేది జరిగింది. సో అప్ అండ్ డౌన్స్ అనేవి కామన్గా ఉంటాయి. ఇక్కడ 138 పాయింట్స్ దాకా ప్రాఫిట్ రావటం అనేది జరిగింది ఫ్రెండ్స్. అయితే మన ఛానల్లో ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకుంటే డెఫినెట్గా జాయిన్ అవ్వండి, ఇట్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఓకే, అది ఫ్రెండ్స్ ఈరోజుకి ధన్యవాదాలు.